దేవుడు చెప్పింది చేశానా లేదా, అదొక్కటే మెయిన్ బ్రదర్. చాలా మంది ఎఫెక్ట్ ఎందుకయ్యారు తెలుసా? సేవకులు, సేవకురాళ్ళు, విశ్వాసులు, విశ్వాసరాళ్ళు ఎందుకు బలహీనులైపోయి, ఎందుకు వ్యర్థులై, ఎందుకు అర్భకులైపోయారు తెలుసా? దేవుడు చెబుతూ వచ్చిన వాటిని కొన్నిటిని విన్నారు, కొన్నిటిని పెడచెవిని పెట్టి తమ మనస్సుకు తోచిన ఆలోచనల చొప్పున చేసి దేవుణ్ణి గెలిచారు. అర్థమైందా? దేవుణ్ణి ఓడించారు. ఓడిపోయి మాడిపోయి బతుకీడుస్తున్నారు ఇప్పుడు. ఏమన్నా అర్థమైందా నాయనా నేను చెప్పింది మీకు? మీ జీవితాల్లో కూడా కొన్ని అట్లాంటి తప్పటడుగులేసి ఇప్పుడు ఓడిపోయి మాడిపోయి కూర్చున్నారు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇక నిరీక్షణ లేదంటున్నాడా? ఉంది ఉంది ఉంది. మళ్ళీ ఒక్క అడుగు నీ చేత వేయిస్తాను. ఇక నుంచి మొదలు పెడతావా? ఇక నుంచి మొదలు పెడతావా? ఎంత ప్రార్థన చేసినా నాకు శరీరం మీద జయం రాలేదు దేవా. లేదు లేదు లేదు, నువ్వు చేస్తా ఉండు. ఎంత ప్రార్థన చేసినా నా సమస్యకు పరిష్కారం రాలేదు ప్రభువా, ఆ దుర్మార్గుడు మారలేదు. లేదు లేదు, నువ్వు చేస్తా ఉండు. ఎంత ప్రార్థన చేసినా ఈ అప్పు నుంచి బయటపడలేదు. లేదు లేదు, నువ్వు చేస్తా ఉండు. నువ్వు చెయ్యి, నువ్వు కంటిన్యూ చేయి. నేను చెప్పిందాకా ఆగొద్దు, నువ్వు చెయ్యి. నువ్వు చెప్పినట్లు నేను చేస్తా ఉన్నాను ప్రభువా, ఇంతకాలం చేసిన ఆ పాపం మీద నాకు జయం రాలేదు. లేదు లేదు, నువ్వు చేస్తా ఉండు. ఏది పాపం కాదు, నేను చెప్పినట్లు నువ్వు పోరాటం చేస్తా ఉండు. ఖచ్చితంగా విడుదల వస్తుంది. మాట ఇచ్చింది నేను, దాన్ని నెరవేర్చేవాడిని నేను.